ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 115వ కీర్తన 14వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని ఆయన ఏం చేస్తారంటండి, వృద్ధి పొందిస్తారట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నీవు ప్రార్థన చేసి నీ బిడ్డల తల మీద చేతులుంచి వారిని కూడా మీరు ఆశీర్వదించండి. చాలా కుటుంబాల్లో ఉదయం లేస్తే ఆ బిడ్డల యొక్క ప్రవర్తన నచ్చకో, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు బట్టో శపితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఒక తల్లి తండ్రిగా నీవు ఉన్నట్టయితే గనక నీ బిడ్డల తల మీద చెయ్యేసి యెహోవా నామమున, యేసు నామమున వారిని ఆశీర్వదించండి. ఎటువంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఉన్నా ఈరోజు ఆ ఇబ్బంది, ఆ కీడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దూరం అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదముతో ఈరోజు మీరు నింపబడతారు. ఆమెన్. ఎందుకంటే నేను మిమ్మల్ని దీవిస్తాను అని నీకు మాటిస్తున్న వారు మనుష్యుడు కాదు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు. ఆయన ఏం చేస్తారట, మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా వృద్ధి పొందిస్తారట. ఏ రంగములో ఏ రీతిగా నిన్ను లేవనెత్తాలో, నీ కుటుంబాన్ని పోషించాలో, నీ కుటుంబాన్ని గొప్ప వెలుగులోకి తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు. కొన్నిసార్లు మన చిత్తానుసారంగా మన వ్యక్తిగత ఆలోచనల వల్ల ఏమవుతున్నామంటే నష్టపోతూ ఉన్నాం. బహుశా ఈ వాగ్దానం వినేవారిలో చాలామంది ఆ రీతిగా ఉండుండొచ్చు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయనే నిన్ను వృద్ధి పొందిస్తానని చెప్పాడు గనక దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మోకరించి, అయ్యా నా జీవితం ఇదిగో ఇలా ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా వ్యాపారం ఇలా ఉంది, నా ఉద్యోగం ఇలా ఉంది, నా బిడ్డల భవిష్యత్తు ఇదిగో ఇలా ఉందయ్యా అని ఏదుంటే అది ఉన్నది ఉన్నట్టుగా మోకరించి దేవునికి తెలియచేసి విజ్ఞాపన చేస్తే గనక, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనక తప్పకుండా ఒక మంచి మార్గాన్ని నీకు ఆయన కనపరుస్తారు. ఆమెన్. ఆనాడు ఇశ్రాయేలీయులందరినీ విడిపించిన దేవుడు మీరు నడిచి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు విడవలేదండి. ఆయన వారికి తోడుగా, వారికి ముందుగా నడుస్తూ వారిని అంటి పెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా ఎంత గొప్పగా దేవుడు కాపాడాడండి. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడిని అని చెప్పాడు కదా. ఆనాడు మన పూర్వీకుల్ని దీవించిన దేవుడే ఈరోజు వాగ్దానం వింటున్న మనల్ని కూడా, నిన్ను కూడా ఆయన దీవిస్తాడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను ఈ విషయంలో వృద్ధి పొందించు నాన్న, నా బిడ్డల్ని ఈ విషయంలో వృద్ధి పొందించండి అయ్యా, నేను బ్లెస్ అవ్వాలని ఆశపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో, ఇంకా నువ్వు కన్నీటితో నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థిస్తావో దేవుని ఆశీర్వాదము చాలా బలంగా నీ మీదకు వస్తుంది. నీ నీతిని బట్టి దేవుడు నీ నివాస స్థలాన్ని, నీ కుటుంబాన్ని ఆయన ఈరోజే ఆశీర్వదిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.